ఇది 2-3 సార్లు వచ్చింది. ఇక అదే మూలాధార స్థానం నుండి వస్తాండే కుండలిని శక్తి మణిపూరక చక్రం మీదకి వచ్చి అక్కడ 10 దళముల మీద ఉన్నటువంటి విష్ణుదేవునికి 6000 హంసలతో పూజ చేసుకొని అక్కడ సురలోకం నుండి పైకి వచ్చి భూలోకమైంది, భూర్లోకమైంది, సురలోకమైంది. ఇక్కడ మహర్లోకం అనేటువంటిది హృదయ స్థానానికి వస్తుంది. ఇక్కడ అనాహత చక్రం 12 దళాలు 12 రేకుల మీద ఉండేటువంటి రుద్రమూర్తికి 6000 హంసల చేత పూజ చేసుకొని అక్కడ నుండి పైకి వచ్చినటువంటి కుండలి శక్తి విశుద్ధ చక్రంలో జీవస్వరూపంగా ఉన్నటువంటి ఈ షోడశ కళల్లో ఉండేటువంటి జీవునికి 1000 హంసల చేత పూజ చేసి ఈ హంస వల్ల పైకి వచ్చి ఆగ్నేయ చక్రంలోకి అక్కడ హంక్షం అనేటువంటి 2 అక్షరముల మధ్యలో ద్విదళ నేత్ర మధ్యములో ఆ కమల మధ్యములో ఉన్నటువంటి సదాశివుడు ఎల్లప్పటికీ పిండ బ్రహ్మాండాలకు విఘాతం కలగకుండా తాను అక్కడ ఉండి రక్షణ చేసేటువంటి ఆ శక్తి మనకు అక్కడ 1000 అంశాల యొక్క శక్తిని పూజ చేసి అది పైకి వస్తుంది. ఇట్లా ప్రతిరోజు 7 లోకాలకు ఈ యోగమాయ అయిన కుండలిని శక్తి ఈ షడ్దళాల మీద ఉండేటువంటి వాళ్ళకు పూజ చేస్తా వస్తుంది. దీని మీద గమనం పెట్టి మనస్సు చేత దీన్ని పొందుతా వస్తారు. ఇక దీనికి తారకం మనశుద్ధి కారకం. ఈ ధనములలో మనశుద్ధి చేసేదానికి కారణం ఉండదు, కానీ శరీరము ఇవన్నీ జంక్షన్లు 72,000 నాళ్ళు 7 చక్రాలకు ఫిట్టింగ్ చేసి పెట్టింది సృష్టి. యా చక్రం నుండి ఏ నాళ్లకు శక్తి ప్రసారం కావాలనో అట్లా కలగాలి. వాటికి అందువల్ల కుండలిని శక్తి అన్నిటికీ కూడా శక్తిని ఇస్తా వస్తా ఉంటుంది. ఇప్పుడు మెదడులో ఫాల్ట్ అయితే చేతులు పడిపోతాయి, గుండెలో ఫాల్ట్ అయితే కాళ్ళు పడిపోతాయి. దీనికి ఇట్లా కనెక్షన్ పెట్టిన నేత్రములు పోవాలన్నా శ్రోత్రములు ఎనపరాకుండా ఈ మెదడు చేసేటువంటి ఆ కనెక్షన్లు తప్పిపోతే ఇట్లా వస్తాయని చెప్పారు. దీనికి ప్రతిరోజు అది శక్తిని ఖచ్చితంగా ఎనర్జీని ఇస్తేనే పని చేస్తుంది, లేకపోతే చేయదు. అందుకే మనం జ్వరం వచ్చి 2 రోజులు అన్నం తినకపోతే శక్తి అంతా సన్నం అయిపోతుంది లేదు, శక్తి అంతా హీనదశకు వస్తుంది. మళ్ళా అది పుంజుకునే వరకు రాదు. మన అనుభవంలో చూసినా కూడా శక్తి ఇట్లా పుట్టడం, ఇట్లా అభివృద్ధి చెందడం, ఇట్లా లయించిపోవడం మనకు తెలుస్తా ఉంది. కనుక ఇప్పుడు మనశుద్ధి కారకం, మనస్సును ఎక్కడ నుండి శుద్ధి చేయాలి అన్నప్పుడు ఆధార చక్రము అంటే పృథ్వీ తత్వంలో పుట్టినటువంటి కర్మేంద్రియము గుణము, జ్ఞానేంద్రియము ఘ్రాణం. ఈ గుదేంద్రియంలో ఉండేటువంటి ఆధార చక్రం ఎవరికి ఆధారం కాదు, గాని ఇందులో తిరుగుతూ ఉండేటువంటిది అందరికీ ఆధారం. అందుకు దీనికి విఘ్నేశ్వరుడని పేరు పెట్టారు. ఈ ఘ్రాణమునకు 4 దళాలు ఉన్నాయి: సువాసన, దుర్వాసన, సువాసన మిశ్రమ వాసన, దూర్వాసన మిశ్రమ వాసన అని 4 దళాల మీద ఇక్కడ ఉండేటువంటి మనస్సు విఘ్నేశ్వర రూపం ధరిస్తుంది. ఇక్కడ ఉండే శక్తి నిరంతరము కదలకు చెదకుండా విఘ్నము లేకోకుండా తిరగాలి. అందుకే మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుని పని. ఏ పూజ ఏ సంకల్పం మొదలు పెట్టినా మొట్టమొదట ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అని ముందు మనము స్వాహా మంత్రము చేత అర్ఘ్యాన్ని గాని ఆహారాన్ని గాని ప్రసాదాన్ని గాని ముందు అర్పించేది మొదటి స్వామికి. ఈ మొదటి స్వామికి చేస్తేనే మిగతా స్వాములన్నీ పనిచేస్తాయి. ఈ స్వామి అక్కడికి కదిలినాడంటే అన్ని స్వాములు చెప్పకనే మాయమైపోతారు. అందుకు ఇప్పుడు ఆధార చక్రం అంటే ఏది? నాసికం. నాసికములో ఉండేటువంటి శ్వాసే ఈ జీవితానికి ఆధారం. అందుకే విఘ్నేశ్వరుడు గణనాథుడు, ఈ గణాలన్నిటికీ నాథుడు, విఘ్నము లేకుండా తిరిగే ఈశ్వరుడు. ఈ రకంగా ఇక్కడ మనస్సు మలినం ఎందుకైంది? ఈ యొక్క చక్రములో మనం ఎందుకు శుద్ధి చేయాలంటే, ఇదిగో ఈ ముక్కులో స్వామిని తృప్తిపరిచేదానికి ఇప్పుడు సబ్బులు గాని, పౌడర్ గాని, పునుగు జవాది, అత్తరు పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఈ ముక్కులో స్వామికి.
ఈ ముక్కులో మనస్సు ఇటువంటి దాంట్కి భ్రాంతి పడి బంధం ఏర్పంచుకుంది కాబట్టి తారకం మనశ్శుద్ధి కారకం. అక్కడ ఏది ఎట్లనైనా కూడా దైవ సృష్టిని మనం తప్పు పట్టరాదు. మనం సామాన్యంగా శాస్త్రం తెలిసింది అనుకుంటాం కదా, అంతా దేవుణ్ణి తప్పు కొట్టే వాళ్ళం మనం. ఇప్పుడు అష్టం బాగలేదు, నవమి బాగలేదు అంటాం. అది ఎవరు సృష్టి? అది మానవ సృష్టి, దైవ సృష్టి కదా. బాగలేదన్నందుకు ఏమన్నా ఆ రోజు అందరూ చచ్చిపోయి మళ్ళా బతుకుతాండారా? అందరూ మాగులుగా. ఈ శాస్త్రం ఏం చేసిందంటే ఏదో అతి తెలివి సాధించేదానికి పోయి దైవ దూషణకి దిగింది. కాబట్టి ఇక్కడ దూషణ అనేటువంటిది పనికిరాదు. ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుని రకంగా చేసి ఇక్కడ ఉండే వాసనల చేత మనస్సు మలినం కాకుండా ఉండేదానికి, అక్కడ ఉండే మనస్సును శుద్ధి చేసేదానికి ఆధార చక్రంలోనైనా నీ స్వరూపం ఇట్టిది. ఇక్కడ సద్గురుదేవుడు విఘ్నేశ్వరు రూపంలో ఉన్నాడు. ఆయన్ను సేవించి అక్కడ ఉండేటువంటి ఈ గుణాలను జయించి నువ్వు పరిశుద్ధంగా ఉండు అని చెప్పి తన మనసుకు చెప్పుకొని పోవాలి. అందుకు ఆధార చక్రంలో విఘ్నేశ్వరుని సేవించడం అంటే ఇది పద్ధతి. ఇక స్వాధిష్టాన చక్రం ఉంది, ఇది మర్మస్థానం. ఈ మర్మస్థానంలో సృష్టి అవుతుందని, కానీ అది కర్మేంద్రియం. ఇక్కడ ఉండేటువంటి జ్ఞానేంద్రియం రస సృష్టి జిహ్వ. ఈ జిహ్వ అనేటువంటి స్వాధిష్టాన చక్రములో 6 రుచులు ఉన్నాయి. ఆ 6 రుచులే మనకు ఉప్పు, కారము, చేదు, వగరు, పులుపు, తీపి అనేటువంటి ఈ 6 రుచుల చేత మనము బాగా ఆకర్షితులమైనాం. నిన్న అది ఈరోజు అదే నా టిఫన్ అంటాడు. మరి పుట్టినప్పటి నుండి సచ్చే వరకు అదే గడ్డి తింటాయి పశువులు. నిన్న అదే, ఈ రోజు అదే నవవి. అవి బాగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మార్చుకొని తిని రుచులకు అలవాటు పడి మనస్సు మలినమైపోయింది. కాబట్టి దాన్ని అదుపు చేయాలి. యదృచ్ఛ లాభ సంతుష్టి. సరే, మనకు రుచి ఎంత దూరం ఉంటుందమ్మా? కేవలం ఒక్క రాగి నయా పైసా ఎడలిపే మనకు నేలకి మీద రుచి ఉంటుంది. ఇంకా దాన్ని వెనకలేసినా రుచి ఉండదు, దానికి యువతలేసినా రుచి ఉండదు. ఆ రోంత స్థానమును తప్పించుకొని పోయేదానికి ఎన్ని తిప్పలు, ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, తక్కువైనా దాన్ని ఆర్భాటం చెప్పేకుండదు. అంటే అంత బంధింపబడి ఉన్నది దాని యొక్క పద్ధతులు. అందుకు స్వాధిష్టాన చక్రములో బ్రహ్మదేవుడు రసస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఆ సద్గురుదేవుణ్ణి పూజ చేసి అక్కడ ఈ 6 రుచుల చేత మలినమైన బంధింపబడినటువంటి మనస్సును శుద్ధి చేసుకొని ముందరికి పోవాలి. అందుకే స్వాధిష్టాన చక్రంలో మనశుద్ధి ఈ రకంగా జరగాలి. ఇక మణిపూరక చక్రం ఉంది మనకు. మణిపూరక చక్రం అంటే అగ్నితత్వంలో పుట్టిన జ్ఞానేంద్రియము, నేత్రములు. నాభి స్థానంలో అక్కడ ఉన్నది. నాభి స్థానంలో విష్ణువు ఆహారాన్ని పచనం చేసి అందరినీ సాత్తాడు, పోషణకర్త. అది కర్మేంద్రియ పద్ధతి, అంటే పని చేసే పద్ధతి. జ్ఞానేంద్రియ పద్ధతిలో మనస్సు బంధింపబడే చోటు అక్కడ లేదు, ఇక్కడే ఉంది నేత్రములో. ఈ నేత్రములో ఉండే దశవిధ రూపాలకు మనసు ఎంత బానిస అవుతుందంటే అంత పెద్ద బానిస అవుతుంది. వింటున్నారమ్మో? ఇప్పుడు టీవీలు వచ్చింది ఎవరి కోసం? కంట్లో స్వామి కొరకే. ఈ ఫర్నిచర్ అంతా వచ్చిండేది కంట్లో స్వామి కొరకే. అందసందాలుగా అండి డెకరేషన్లన్నీ కంట్లో స్వామి కొరకే. ఈ కన్ను పెట్టి తిప్పలు ఇంత కాదు, అది చేస్తే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అని చెప్పి అన్నీ చేస్తారు. అన్ని చేసి బాగా బాధ పెట్టుకుంటది కానీ సుఖపడు. కాబట్టి ఈ మనస్సు ఈ నేత్రస్థానం అనే మణిపూరక చక్రంలో ఎలా బంధింపబడి ఉంది, ఎలా మలినమైంది అనేటువంటి దాన్ని మన అనుభవంలో మనం చూసినప్పుడు దీన్ని శుద్ధి చేసే విధానం ఏమి? అప్పుడు ఇక్కడ సద్గురుదేవుడు మహావిష్ణు రూపంలో ఉన్నాడు కాబట్టి విశ్వంలో నీవు ఆనందం అనుభవించేకే గాని భ్రాంతి పడేదానికి కాదు. నీవు ఆ దైవతత్వాన్ని బాగా ధ్యానించి ఏ భ్రాంతికి లోను కాకుండా నువ్వు పరిశుద్ధ స్థితి పొందాలి అని చెప్పి మనసుకు అక్కడ నేర్పించుకొని తారకం మనశుద్ధి తారకం అక్కడ గురు మంత్రాన్ని ధ్యానం చేసి తాను అక్కడ తరించి మనస్సును శుద్ధి చేసుకోవాలి.
ఇట్లా ఎప్పుడు మణిపూరక చక్రం అనే నేత్రములలో శుద్ధి అవుతుందో అప్పుడు అనాహత చక్రం అనేటువంటిది ఒకటి ఉంది. అనాహతము అంటే హతము కాకుండా తిరిగేటువంటి, అది గుండె చప్పుడు ఎప్పుడు కూడా హతము కాదు, శ్వాస గుండె బాగా పనిచేస్తాయి. ఈ హతము కానిటువంటి నాదము ఈ శంకరుడు ఈశ్వరుడు ఎప్పుడు డమరక వాంచుతాడని పురాణం రాసినారు. ఎప్పుడు డమరక వాంచి ఈశ్వరుడు ఎవరికి గంధాలే, వాంచేది వాంచంది ఎవరికి తెలుస్తుంది. అయినా కానీ ఇది బాగా చూస్తే ఈశ్వరుడు ఈ డమరకను ఎప్పుడు వాంచుతా ఉంటాడు అని పురాణది. అందువల్ల ఈ డమరక వాగే చోట హతము గాని నాదం ఉంది, అదే అనాహత నాదం. అక్కడ రుద్రదేవుడు ఉన్నాడు. అది వాయుతత్వం కాబట్టి వాయుతత్వంలో పుట్టినటువంటి జ్ఞానేంద్రియం మనకు చర్మం అంటే స్పర్శ. ఈ త్వగేంద్రియమైనటువంటి చర్మములో మన మనస్సు ఎట్లా మలినమైంది అంటే చర్మానికి ఎన్ని కావాలో అన్ని. మరి పురుషుడు అందమైన స్త్రీని, స్త్రీ సరైనటువంటి భర్తను ఈ చర్మ సుఖం కొరకే. దండ్ల పరుపులు, సెంచరీ పరుపులు, అతి మెత్తనైన పరుపులు ఈ చర్మ సుఖానికి, వేరే ఏం కాదు. అంటే ఇది ఎక్కడ మలినమవుతుంది అనేది శక్తికి మించి కోరతుంది, శక్తికి మించి అనుభవించాలని చూస్తుంది. అందుకే ఎయిడ్స్ రోగం వరకు తీసుకుపోతుంది ఈ చర్మ రోగం, సన్నదిగా. కనుక ఈ చర్మాన్ని బహు జాగ్రత్తగా చూసుకోవాలి. బహు జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. అందుకు అనాహత చక్రములో ఈ చర్మ వ్యామోహం చేత, ఈ త్వగేంద్రియ భ్రాంతి చేత ఈ మనస్సు ఎట్లా మలినమైందో బాగా పరిశీలించుకొని అక్కడ మనస్సును పరిశుద్ధం చేసుకుంటే అనాహత చక్రములో మనకు రుద్రుని సేవించడము, మనస్సును శుద్ధి చేసుకోవడము, ఆనంద సుఖం అనుభవించడం. ఎందుకంటే ప్రవృత్తి నివృత్తి రెండు మార్గాలు ఉంటాయి మన మనస్సుకు. ఇదిగో అంటే ప్రపంచం మీదికి పోయి అక్కడ సుఖం ఉందని చూస్తుంది, ఆ సుఖానికి పోయి ఇక్కడ దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఈ దిక్కు నివృత్తి కావాలంటే విజ్ఞాన దృష్టి కావాల. విజ్ఞాన దృష్టితో దాన్ని చూసినప్పుడే మనకు మనస్సు శుద్ధి అవుతుంది. ఇక విశుద్ధ చక్రం ఉంది, ఇది కంఠస్థానంలో ఉంది, జీవుడు అధిపతిగా ఉండాలి. ఇక్కడ మనకు ఆకాశతత్వము ఎక్కువ పనిచేస్తుంది. ఆకాశతత్వంలో పుట్టినటువంటి జ్ఞానేంద్రియం ఏది? చెవులు. ఈ శ్రోత్రేంద్రియములో మనకు ఎక్కువ బంధింపబడే లక్షణాలు ఉంటాయి. చూడు, జరిగింది యథార్థానికంటే చెప్పుడు మాటలే బాగా రుచి ఉంటాయి. చెప్పుడు మాట లేని చెడిపోనోడు అంటే ఎవరు లేరు. దుర్యోధనాది మేధావులు, రావణాసురుడు లాంటి మేధావులు అందరూ కూడా చెప్పుడు మాటలే. ఈ శూర్పణఖ పోయి, అన్న ఇది నాకు ముక్కు చెవులు పోసినారనే బాధ కంటే ఆ రాముని భార్య ఉండదన్నా, ఎంత అందంగా ఉండదు, అది నీలాంటి వాని దగ్గర ఉండాల్సిందే కానీ అక్కడ ఉండకూడదు కాదంటేనే వీడు చెవి ఆదేశి ఇని ఇంకా పోయి ఎత్తకచ్చుకుంటాడు. ఆ అటువంటి మృత్యు అని అంటబడుతుంది. అంటే శకుడు చెప్పి 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 దుర్యోధనాలను సర్వనాశనం చేస్తాడు. చెప్పుడు మాటలు మంచివైతే సన్మార్గం ఇస్తాయి, చెడ్డవైతే నరకాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క చెవిలో ఉండేటువంటి విశుద్ధ చక్రము ఎప్పుడు తన గొప్పతనాన్ని పొగుడుకోవాలనే ఉంటది, కానీ తనను గురించి ఎవరన్నా ఇట్లా అన్నారంటే ఇంకా దాని గురించి మదన పడుతుంది, బాధపడుతుంది. ఇక్కడ ఉండే షోడశి కళలు ఆ కంఠస్థానం విశుద్ధ చక్రంలోనే ఉన్నాయి. అక్కడే జాగ్రత్త స్వప్న సుషుప్తులు జరుగుతాయి. అక్కడే జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురీయం అనేటువంటి యొక్క అవస్థలన్నీ అక్కడే జరుగుతాయి. స్వప్నము, స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో తురీయము, సుషుప్తి, సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నం, సుషుప్తిలో తురీయం, తురీయం, తురీయంలో జాగ్రత్త, తురీయంలో స్వప్నం, తురీయంలో సుషుప్తి. ఇట్లా 4 మెలకువలు తిరిగి ఈ పిండ బ్రహ్మాండాలకు సంకేతంగా అది నానా రకాల కోరికలు కోరుతా ఉంటాయి. అందుకే గొంతెమ్మ కోరికలకు అంతవుతుంది. మనం ఎవరికైనా కానీ పిల్లోని ఎంట పెట్టుకొని పోతేవాడు ప్రజలకు ఒకటి కోరి ఊరికే ఉండడు, అది తీసిస్తే ఇంకొకటి కోరుతానే ఉంటాడు. అంటే దీనికి పిల్లలకనేది కాదు, మనకు కూడా చూడండి ఎన్ని కోరికలు పుడతాయో, ఎన్ని కోరికలు అంటే
నెరవేర్చలేక ఎన్నిసార్లు భంగపడతామో అవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇట్లా విశుద్ధ చక్రంలో ఉండే ఈ పరిణామాలు, ఈ పద్ధతులన్నీ గమనించి మనకు ముందరికి సాగాలి. ముందరికి సాగాలంటే ఏం చేయాలి? విశుద్ధ చక్ర ధర్మాలు తెలుసుకొని అక్కడ ఉండే గురుస్వరూపాన్ని ధ్యానించి అక్కడ ఉండే జీవతత్వాన్ని బాగా పరిశీలించి అక్కడ మనస్సును శుద్ధి చేసుకొని పైకి పోవాలి. ఇక్కడికి పంచభూతాల యొక్క చక్రాలు అయిపోతాయి. ఇంకా ఆగ్నేయ చక్రం మహాతత్వం యొక్క చక్రం అది. ఇక్కడనే ఆజ్ఞలన్నీ పుడతాయి. ఈ శరీరాన్ని, జీవన విధానాన్ని నడిపించేటువంటి సంకల్పాలన్నీ ఇక్కడే పుడతాయి. ఇక్కడ నానా రకాల ఊహలు, నానా రకాల భ్రాంతులు, అనేక ఆశాపాశములు, అనేక శౌర్యము, అనేక ధైర్యం, అనేక భయాలు, అనేక భీతులు, అనేక ఆందోళనలు అన్ని కూడా ఇక్కడే కలుగుతాయి. అందుకే ఆగ్నేయ చక్రంలో సదాశివుడు ఉండాలని దాన్ని గుర్తిరిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి భయ ఆందోళనలు, ఆశాపాశములను అన్నిటినీ అదుపులో పెట్టుకొని ఆ దాంట్లో మలినమైనటువంటి మనసును శుద్ధి చేసి సన్మార్గంగా శాస్త్రోక్తమైన పద్ధతిలో పెద్దలు నిర్ణయించిన ధర్మంగా ఎప్పుడు భావాన్ని, మనసును నడుపుకుంటామో అప్పుడు ఆగ్నేయ చక్రంలో మనకు మనశుద్ధి ఏర్పడుతుంది. ఇట్లా ఆధార, స్వాదిష్టాన, మణిపూర్వక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయం అనేటువంటి ఈ 6 చక్రాల్లో ఎప్పుడు మనశుద్ధి కలుగుతుందో అప్పుడు సహస్రార చక్రములో సద్గురు యొక్క దివ్య స్వరూపాన్ని దర్శిస్తూ అది పరమశాంతిని పొందుతుంది. అటువంటి స్థితి మనకు ఈ షట్చక్ర సంచలనం. అందుకే ఈ సూర్ణికలో మొత్తం అంతా వేదాంతం అంతా ఇమిడి ఉంటది. ఇంకా ఇది చెప్పినా ఒకటి, గ్రంథం అంతా చెప్పినా ఒకటిగానే ఉంటుంది. ఇక సహస్రార చక్రం ఉన్నది. ఇది సహస్రార చక్రము, శింసుమార చక్రము రెండు దగ్గరే ఉంటాయి. శింసుమార చక్రము సకల శక్తులు ఉత్పత్తి స్థానం. అంటే మన విద్యుత్ పవర్ స్టేషన్ ఎట్లా ఉంటుందో రామగుండంలో అట్లా సకల శక్తులు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. సహస్రారం అనేటువంటి చోటుకు వచ్చి ఇది శరీరం నకచిక పర్యంతము ఆ దివ్య శక్తి ప్రసారం అవుతుంది. అందుకే అక్కడ ఉండేటువంటి ఆ స్వయం ప్రకాశ బ్రహ్మకు సద్గురు దేవుడు అని పేరు. ఈ దేవుని కిందనే అన్ని కలిసి ఉంటాయి, అన్ని దీని మీదనే ఆధారపడి ఉంటాయి. అట్లా సహస్రారమందు సద్గురు దేవుని దగ్గర మనం విచారణ జరిపి ఈ సద్గురు శక్తి ఈ దివ్య ఈ ప్రపంచంలో ఉండే సృష్టిని అంతా నడిపిస్తాందని, ఇందులో నేను నిమిత్త మాత్రునని, ఈ శరీర పోషణకు సంబంధించిన ఆశాపాశముల చేత బంధింపబడిన అల్పగుణనని తెలిసి ఆ సర్వశక్తులు సద్గురు పరమాత్మవేననే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వీడికి భరజ్ఞానం అంటే అంత దైవముదే భారము. మనం చేసేటివన్నీ అయిన తర్వాత మనదేముంది నిమిత్త మాత్రులము, ఆ దైవ సంకల్పం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందని అంటాం మనం ఎవరమైనా. అంటే అప్పటికి కానీ దాని యొక్క శక్తి మనకు గుర్తుకు రాదు. అక్కడ ఆ యొక్క శక్తి ఎక్కడ ఎట్లా నడుపుతుంది, అందువలన అదే గురుస్వరూపం, అదే విద్యాస్వరూపిణి, అదే ధర్మస్వరూపిణి. ఆ విద్య ఎప్పుడు కొంచెం అట్లా మార్పు చెందితే మన మనస్సు ఇట్లుండేది అట్లయితుంది. ఎంతో వేదాంతంగా ఉండేది చిన్న పొరపాటు అయితేనే అంతా మర్చిపోదు, అప్పుడే దానికి వ్యతిరేకమవుతుంది. ఇటువంటి యొక్క స్వభావంలో ఉండే ఈ మనస్సు సర్వశక్తులు సద్గురు దేవుని అని గుర్తెరిగి అక్కడ పుట్టినటువంటి సృష్టి యావత్తును కూడా ఆ సద్గురు దివ్య విలాసముగా అర్థం చేసుకొని ఇక మనసుకు ఏలాంటి మలినము అంటకుండా నిరంతరం ఆ సద్గురు పూజ ధ్యానాదుల చేత శేష జీవితాన్ని గడపడం మనము సద్గురు సేవ చేయడం తారకం మనశుద్ధి కారకం. ఇటువంటి యొక్క మనస్సును మనం శుద్ధి చేసుకొని ఇట్లా తారక బ్రహ్మమైన తర్వాత ఇక మనకు ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి అని పంచభూతాలను విచారించాలి. ఆ పంచభూతాల విచారములో జ్ఞాన, మనోబుద్ధి, చిత్తహంకారాలనే అంతరేంద్రియాలు, సమాన వ్యాన ఉదాన ప్రాణాపానములు అనేటువంటి యొక్క ప్రాణేంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణములు అనేటువంటి జ్ఞానేంద్రియాలు, శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి విషయేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయోపస్థలు అనేటువంటి కర్మేంద్రియములు అయినాక తర్వాత మనకు కోశములున్నవి.
అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అంటే నేను కొన్ని చోట్ల చెప్పేది రికార్డ్స్ అయింది, కానీ వేదాంత శ్రవణం ఒక్కసారి ఇంటనే ఎప్పుడు పట్టదు. పదే పదే శ్రవణం చేయాలి. ఎరుకకు మరుపు సహజంగా ఉంటది కాబట్టి మరుపు తొలగిపోయేంతకాలం శ్రవణం చేయాల. మరి ఇంతకుముందు ఇన్నాం స్వామి అంటారు, చెప్పండి అంటే చెప్పరు. కాబట్టి విన్నందుకు మళ్ళా మరుపు వచ్చింది అనేది మనకు ప్రత్యక్షార్థం. కనుకనే మళ్ళీ మళ్ళీ వినాల. పునశ్చరణ తరగతులు, వినినటువంటి యొక్క పునశ్చరణ తరగతులు మనం చేసుకుంటా వస్తే మరుపు రాకుండా ఉంటాం. ఇప్పుడు పంచకోశముల వివేచన, అన్నమయము, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. ఈ పంచకోశములు ఎట్లా ఉన్నవి? కోశము అంటే మనకు ఒక సంచి, అంటే ఒక బ్యాగ్ లాంటిది. దీని ధనములకు దాస్తే ధనకోశం అంటాం, ధనాగారం, ధనకోశం అంటాం. ధాన్యమును దాస్తే ధాన్యాన్ని కత్తి పెట్టిన కోశం అంటాము. అట్లే కత్తిని పెడితే అది వరణం, కత్తి పెట్టే వరణ కోశం అని అంటాం. ఇప్పుడు ఆత్మ వస్తువుని దాచిపెట్టేదానికి, ఆత్మ వస్తువు నివసించేదానికి ఈ 5 కోశాలు ఉన్నాయి మనకి. అన్నమయ కోశము అంటే ఎటువంటిది అంటే అన్నరసముతో పుట్టి అన్నరసముతోనే జీవించి లాస్ట్ లో అన్నమయమైన పృథ్వీ తత్వంలో తిరిగి మళ్ళా పృథ్వీగా మారిపోయే ఈ స్థూల భాగం అంతా మనకు అన్నమయ కోశం. ఇది ఒక కోశం అన్నమాట. అంటే పైన కనపడేటువంటి కప్పు ఆత్మకి. ఈ అన్నమయ కోశము ఇట్లా ఉండేటువంటిది. ఇది కేవలము ప్రాణము, కర్మేంద్రియాలు కలిస్తే అయ్యేది. పనిముట్లు, చేతులు, కాళ్ళు, వాక్కు మొదలైనటువంటి పనిముట్లతో అయ్యే కోశము. ఈ అన్నమయ కోశము శక్తి లేనటువంటిది, బలహీనమైనటువంటి. ఈ అన్నమయ కోశమును కదిలించాలంటే ఇంకొక కోశం కావాలి, అదే ప్రాణమయ కోశం. ఈ అన్నమయ కోశం నిండా ప్రతి అణువులోనూ ఓతప్రోతముగా ఉండి యుక్త శరీరాన్ని అవలీలగా లేపి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోయేటువంటి శక్తికి ఇంకొక కోశం కావాల్సి వచ్చింది, అదే ప్రాణమయ కోశం. ఆ ప్రాణం ఈ అన్నమయ కోశం ప్రతి అణువులో కూడా ఉంటుంది. ఈ ప్రాణమయ కోశం లేకుండా పోయినప్పుడే అన్నమయ కోశం చెడిపోతుంది. ప్రాణం ఉన్నన్నాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు సమాధిలో ఉన్నా ఈ శరీరం చెడదు, ఈ కోశం చెడదు. అందుకు ఈ శరీరం నిండా ప్రాణమయ కోశం నిక్షిప్తమై ఉంది. కానీ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం 2 ఉండినా కూడా ఇది పని చేయలేదు. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు అన్నమయము, ప్రాణమయము 2 ఉన్నాయి. శరీరము కనపడుతుంది, ప్రాణము తిరుగుతా ఉంటది. కానీ ఈ కోశములు 2 పనిచేయవు, లేలేవు, పడుకోలేవు. అందుకే ఈ అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని కదిలించేదానికి మహాశక్తి సంపన్నమైన కోశం ఒకటి కావాలి, అదే మనోమయ కోశం. ఆ మనస్సు అనేటువంటిది ఉంటేనే ఈ ప్రాణాన్ని, శరీరాన్ని నడుపుతారు. ఈ మనోమయ కోశం లేకపోతే ఈ అన్నమయ, ప్రాణమయము ఏమి పని చేయవు. ఈ మనోమయ కోశం కూడా కేవలం సంకల్ప వికల్పాలు చేస్తూ శాంతి లేకోకుండా చేస్తుంది. అందువల్ల దీన్ని క్రమబద్ధీకరించి, దీన్ని నియంత్రించి క్రమ పద్ధతిగా నడిపించేకి ఇంకొక కోశం కావాలి, అదే విజ్ఞానమయ కోశం. ఇప్పుడు జ్ఞానేంద్రియములు, మనస్సు కలిస్తే మనోమయ కోశమైంది. ఇదే జ్ఞానేంద్రియములతో బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశమైంది. ఈ విజ్ఞానమయ కోశంలో నివసించే మానవుడే ఈనాడు ఈ సృష్టినంతా ఇట్లా అందంగా చేసుకోగలిగినాడు. అంటే అన్ని సౌకర్యాలు విజ్ఞానమయ కోశం నుండి వస్తాయి. దాని చేతనే దానికి తృప్తి ఉంటుంది. అందువల్ల ఈ విజ్ఞానమయ కోశం గొప్పది ఈ 3 కోశాల పైన. ఈ విజ్ఞానమయ కోశం కంటే కూడా ఇవన్నీ ఎవరి కొరకు, ఎవరిని తృప్తిపరిచేకి, ఎవరిని ఆనందపరిచేకి కోశాలు ఉన్నాయంటే ఆనందమయ కోశాన్ని ఆనందపరిచేకి. మనం ఏమన్నా చేయి ఈ ఆనందం కొరకే. యోగాలు చేయి, తపాలు చేయి, రాజ్యాలు ఏలు, ధనం సంపాదించు, సన్యాసం తీసుకో, ఇంకా ఏమేమో గురువులుగా, శిష్యులుగా అందరూ కూడా ఈ ఆనందమయ కోశాన్ని ఆనందింపజేసుకునే దానికే చేస్తారు.
ఇట్లా ఆనందమయ కోశం ఎట్లా ఉన్నదంటే మనస్సు అవిద్యతో కలిసినప్పుడు నిద్రావస్థ అనేటువంటి ఆనందమే వస్తుంది. కానీ ఏ వస్తువు కావాలని సంకల్పిస్తే ఆ వస్తువు లభ్యమైనప్పుడు ఆనంద కోశము వికసిస్తుంది. అందువలన ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి 5 కోశాల లోపల ఆత్మస్వరూపం ఉన్నది. అది ఈ 5 కోశాలను తెలుసుకుంటాది. 5 కోశములు నీకు తెలియబడతాయి కాబట్టి అవి దృశ్యములు, జడములైనవి. నువ్వు వాటిని తెలుసుకోవడం వల్ల ఆత్మస్వరూపం అవుతావు. అందువల్ల పంచకోశాల వివేచన ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి అంటే ఈ పంచకోశములు నాచే తెలియబడుతున్నవి, వాటిని నేను తెలుసుకుంటున్నాను. అవి దృశ్యములు, నేను దృక్కును. అవి జడములు, నేను చైతన్యాన్ని ఎప్పుడైతే గుర్తెరుగుతాడో అప్పుడు పంచకోశంలో వివేకం సంపాదించుకున్నందుకు పంచకోశాల్లో ఆత్మస్వరూపమైన నేను ఎట్లున్నాననేది బోధపడతాయి. ఇట్లా పంచకోశ వివేకం అయిన తర్వాత అందుకు ఆత్మ ఎట్లా ఉన్నది అంటే ఇట్లా కోశములలో వస్తువులాగా ఉండకుండా ఓతప్రోతంగా అన్నిట్లోకి అదే వస్తుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థ ముఖస్థానంలో ఉండి 25 ఇంద్రియముల ద్వారా ఈశ్వరుని నామకరణం చేత ఈ విశ్వ పరిపాలన చేస్తా ఉండేటువంటిది ఆ ఆత్మస్వరూపం జాగ్రత్త అవస్థ. ఇదే 17 తత్వాలతో కూడుకొని కంఠదేశంలో ఉండి తైజసుడని నామము చేత స్వప్న ప్రపంచాన్ని అనుభవిస్తా ఉండేది అది ఆ ఆత్మస్వరూపమే. అదే హృదయ స్థానంలో చేరి ప్రాజ్ఞుడిమత పేరు చేత అజ్ఞాన సన్నిధిలో సుషుప్త అవస్థను అనుభవిస్తా ఉండేది అదే ఆత్మస్వరూపం. ఇక తర్వాత దానికంటే సూక్ష్మమయ్యి ప్రకాశమయ్యి 3 శరీరాలను ప్రకాశింపజేస్తూ తాను స్వయం ప్రకాశమయ్యి అన్నిటినీ గుర్తెరుగుతా ఉండే జ్ఞాన స్వరూపమైనటువంటి మహాకారణ శరీరమైన తురియ అవస్థ తానే. ఇట్లా కత్తిలో వరలో కత్తిలాగా, సంచిలో ధనములాగా అనేది కాకుండా ఇదే అన్నిటి లోపల ఓతప్రోతముగా తిరిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది. అన్నిటికీ ఆధారభూతముగా ఉండే స్థితి దీనికి వస్తుంది. అందువలననే పెద్దలు పంచకోశ వివేచన అనేటువంటిది ఒక సబ్జెక్టు పెట్టి పెద్దలు ఆచరించేవాళ్ళు. అందుకే అన్నమయ కోశం గొప్పదని కొందరు, ప్రాణమయ కోశం గొప్పదని కొందరు, మనోమయ కోశం గొప్పదని కొందరు, విజ్ఞానమయ కోశం గొప్పదని, ఆనందమయ కోశం గొప్పదని ఇట్లా వాదించినారు. ఆ వాదించిన తర్కమే ఈ కోశాల వివేకం పుట్టించింది. ఇందులో నిజమైన వస్తువు అనుభవానికి ఏది వస్తాదే అని అడిగితే అన్నిటికీ ఈ శరీరమే మూలం కాబట్టి ఈ అన్నమయ కోశమే గొప్పదని ఒకరు వాదించినారు. వాదిస్తానే సరే వీరికి కనపడిన స్థూల పదార్థం ఇది నాస్తిక మతం, విరోచన మతంలో ప్రహ్లాదుని మనవుడు స్థాపించినటువంటి మతంలో ఈ స్థూల శరీరము భోగ సాధనం. ఈ బుద్ధ మహమ్మదీ సిద్ధాంతంలో కూడా షాజహాన్ తాజ్మహల్ కట్టినాడు. ఆయన సిద్ధాంతం ఏమంటే అన్ని భోగాలకి ఈ శరీరం దీన్నే పూజించాలి, దీన్నే గౌరవించాలి, దీన్నే చూడాలా. అందుకే దీనికి ఏ చనిపోయినాక ఇంత చేస్తున్నావంటే ఇదే కదా ఇంత ఆనందాన్ని ఇచ్చింది అంటే అన్నమయ కోశము గొప్పదని వాదించిన ధర్మం ఇది. ఇక రెండో వాడు లేచి నేను అన్నమయ కోశము గొప్పదంటే నేను ఒప్పుకోనయ్యా, అది జడ పదార్థం, చనిపోయినప్పుడు ఎట్లుంటాదో ఇప్పుడు కూడా అంతే, దానికి ఇంకొక శక్తి తోడైతేనేది బతుకుతుంది కానీ లేకపోతే శవానికి దీనికి తేడా లేదు. కాబట్టి అన్నమయ కోశం గొప్పది కాదు. ఇక్కడ ఏది గొప్పదంటే ప్రాణమయ కోశం గొప్పది. అందువల్ల ప్రాణమయ కోశం ఉంటేనే అన్నమయ కోశం పనిచేస్తుంది. కాబట్టి ప్రాణాత్మ గొప్పదని ఒకరు వాదించిన. ఈ ప్రాణాత్మ గొప్పదని వాదించిన తర్వాత ఇంకా మూడో వ్యక్తి వేసి అయ్యా ప్రాణము అన్నం ఉండి ఏమో నిద్రపోయే వాళ్ళకి అన్నీ ఉండాయి కదా, మూర్ఛపోయినకి ఉండాయి, సమాధిలో ఉండేవానికి ఉండాయి, ఏం పని చేస్తాయో అవి సృష్టికి ఉపయోగపడవు కదా. కాబట్టి ఈ రెంటిని నడిపించాలంటే ఇంకొకటి గురుర్దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రము సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాంగీత మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. స్థూల సూక్ష్మ కారణ మహాకారణం విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ సత్వ రజస్తమ శుద్ధ సాత్విక జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియావస్థ అకార ఉకార మకార ఓంకార మాతృక చతుష్టయం విచారణీయం తమ చతుష్టయాతిశయం. ఇవి 4 ఇంట ఉండేటువంటి ధర్మాలు. ప్రణవం అంటే ఏమి? ప్రణవం బ్రహ్మం అని వాదించడానికి కారణం ఏమి అంటే, ప్రణవంలో అకార ఉకార మకార అర్ధమాతృకలని 4 పాదములున్నవి. ఈ అకార ఉకార మకార అర్ధమాతృకని 4 పాదాలు సృష్టి స్థితి లయ విస్తీర్ణాలు ఎట్లయినాయో దీంట్లో తెలుస్తుంది. స్థూల సూక్ష్మ కారణ మహాకారణం. ఇప్పుడు స్థూల శరీరం అంటే, ఇప్పుడు మీరు బ్రహ్మాండం చెప్పినా, నేను చెప్పినాను స్థూల శరీరం అంటే స్థూల శరీరం చెప్పలేదు. నరముల స్థూలు చర్మన కరోమ మాంసములు భూగుణములు స్వేదమూత్ర శ్లేష్మ శుక్ల శోణితములు జలగుణములు క్షుత్తిపాసాలస్య సుక్తి సంగమములు వహ్ని గుణములు చలనదావన కంపనా కుంచన ప్రసరణాధికములు పవనాది గుణములు భయకామ మోహములు క్రోధ లజ్జయు నభోగుణములివియు పంచభూతాంశ గుణముల పారద్రోలి నీ స్వరూపంబు గనువాడు నిర్మలుండు. భూతముల యొక్క స్థూలాంశములు ఇవి. అవి నరములు, ఎముకలు, చర్మము, గోళ్ళు, మాంసము, వెంట్రుకలు. ఈ కఠిన పదార్థాలన్నీ పృథ్వీ తత్వంతో పుట్టినటి భూతత్వంతో పుట్టిన పదార్థాలు ఈ శరీరములు. అట్లనే ఇక రక్తము ఎన్ని రకాలుగా ఉందో ద్రవ పదార్థం. స్వేదము, మూత్రము, శుక్లము, శోణితము, ఇవన్నీ ద్రవ పదార్థాలు. అంటే అన్ని జల లక్షణాలు కలిగినటివి జలగుణాలు. అంటే జలంతో పుట్టినటువంటి పదార్థాలు ఈ శరీరములు. ఇక ఆకలి, దపిక, నిద్ర, ఆలస్యము, సంగమము, ఈ 5 ఉష్ణతత్వమైనటువంటి అగ్నితో పుట్టినటువంటివి. చలించడము, నడవడము, కూర్చోవడము, ప్రసరణ చేయడము, ఇవన్నీ వాయుతత్వం, వాయుగుణముడివి. భయము, కామము, క్రోధము, మోహము, లజ్జ అనేటువంటివి ఆకాశ గుణాలు. ఇవి వచ్చినప్పుడు అదే లక్షణాలే కనబడతాయి మనకు. శోకం వచ్చినా ప్రపంచం శూన్యమవుతుంది, భయం వచ్చినా శూన్యమవుతుంది, మోహం వచ్చినా శూన్యమవుతుంది. ఏకాగ్రత కలిగి శూన్య స్థితిని అనుభవించేదంతా ఆకాశతత్వం. ఇవి స్థూల శరీర ధర్మాలు. ఇంకా 20 తత్వాలు చెప్తాం కదా. అవి జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, పాయువు అనేటువంటి ఈ 25 సూక్ష్మ శరీరం. అందుకే స్థూల సూక్ష్మ కారణ శరీరములు. అంటే అవిద్య చేత మనస్సు కలిగితే నిద్రావస్థ వస్తుంది కాబట్టి ఆ నిద్రావస్థే మనకు ఈశ్వర శరీరం. అది సమిష్టి శరీరం. అది నిద్రావస్థలో అన్ని ఏకమవుతాయి. సకల నదులు, సముద్రములు ఎట్లా కలిసిపోతాయో ఈ కనబడేటువంటి 96 తత్వాలు ఈ నిద్రావస్థ అనే మహాసముద్రంలో కలిసిపోతాయి. అదే ఈశ్వరుని యొక్క సమిష్టి శరీరం. ఆ సమిష్టి శరీరం అనే కారణ శరీరము ఇట్లా ఉంటాయి. ఇక మహాకారణ శరీరం అంటే
ఈ 3 శరీరాలను తెలుసుకునేది. నాకు నిద్ర వచ్చింది, నిద్ర పోయింది. నాకు స్వప్నం వచ్చింది, స్వప్నం పోయింది. నాకు మెలక వచ్చింది, నాకు నిద్ర వచ్చిందని ఏదైతే అన్నిటికీ తాను ఆధారంగా ఉండి కర్తృత్వాన్ని చెప్తా ఉన్నాడో అది మహాకారణ శరీరం. ఇక దీంట్కి అభిమానులు, ఈ 4 శరీరాలకు అభిమానులు. ఈ జాగ్రత్త అవస్థకు విశ్వడు అభిమాని. ఈ మొత్తం ఈ శరీరాన్ని అన్ని రకాలుగా అనుభవించేది విశ్వడు. మరి ఈ శరీరం పడిపోతుంది. ఆటాడి ఆడకుండును ఆటాడిన మేని బొమ్మ. ఆటాడకనే ఆటాడు ఎరుక. అక్కడ ఈ స్థూల శరీరం ఆట ఆడి ఆడి పడిపోతుంది. ఇంకా లోపల సూక్ష్మ శరీరం వస్తుంది, స్వప్నం. అది మళ్ళీ ఆట ఆడుతుంది. అది ఆట ఆడి నిలబడిపోతుంది. ఆ తర్వాత ఒకడున్నాడు. ఈ ఆటలన్నీ ఆడించేవాడెవడు? వాడే కర్త. అన్నిటికీ అచలము అకర్త. ఇట్లా చేటుపాటలు రెంటి చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములందు అతడేరా కర్త, అన్నిటికీ అచలము అకర్త. ఇట్లా విశ్వడైన తర్వాత తైజసుడు స్వప్న అవస్థకు పురుషుడు. స్వప్నము పడిపోతుంది, గాఢ నిద్ర వస్తుంది. ఆ నిద్రకు ప్రాజ్ఞుడు అభిమాని. ఇక మహాకారణ శరీరానికి ప్రత్యేగాత్మ అభిమాని. ఇట్లా 4 శరీరాలైనాక 4 అభిమానులైనారు. ఆ తర్వాత సత్వగుణము, రజోగుణము, తమోగుణము, శుద్ధ సాత్విక గుణం అనే 4 గుణాలు ఉన్నాయి. అంటే సత్వగుణము అంటే సూక్ష్మ శరీరం, రజోగుణం అంటే స్థూల శరీరం, తమో గుణం అంటే కారణ శరీరం, శుద్ధ సాత్విక గుణం అంటే మహాకారణ శరీరం. ఈ 4 గుణాలు ఇట్లా ఈ 4 అభిమానాల్లో ఉండి ఈ పని చేస్తాయి. ఇక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అవస్థలు అప్పుడు వచ్చినాయి. ఇక అకార, ఉకార, మకార, ఓంకారము ఇట్లా తను చతుష్టయ విచారణ చేయాలి. ఈ 4 తనువులు, 4 మాతృకలు, 4 అభిమానులు, 4 అవస్థలు. ఈ 4 ఈ 16ను బాగా విచారిస్తే, ఇది విచారించాల గురువైన వాడు. చూర్ణిక ఎట్లా అంటే వేదాంతాతీత ఆగమ విద్యలు నేర్చుకొని ఉండాలన్నందుకు ఇవి విచారించాలి. ఇవి పిండాండములోవి. ఇక ఈశ్వర తన చతుష్టయం విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత ఈశ్వర, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య, పంచబ్రహ్మ, శరీర నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంత్యాతీత, పంచ విషయం, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, పంచ కళలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు, పంచకర్తోత్పత్తి, పంచకర్తలీలు, ఉత్పత్తి, స్థితి, ప్రళయ, సర్వసాక్షి, సూర్య, చంద్ర, అగ్ని, బ్రహ్మానంద, అతిశయస్థాన, సర్వకర్తృత్వ, సర్వపాలకత్వ, సర్వ సంహారకత్వ, సర్వ నియంత్రత్వ, సర్వభోక్తృత్వ, సర్వేశ్వరత్వాది షడ్గుణైశ్వర్య భోగానుభవం మహానుభావం. ఇక ఈశ్వరుని యొక్క తనువులు 4 చెప్తున్నాడు. విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలని ఈ 4 ఈశ్వర తనువులు. ఇప్పుడు ఈ 4 తనువుల్లో మనకు 4 తనువులు ఉన్నాయి. ఇప్పుడు విరాట్ శరీరాన్ని మాత్రమే అనుభవిస్తాం. ఇప్పుడు ఈ స్థూల పద్ధతిలో మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈశ్వరుని విరాట్ స్వరూపంలో జీవిస్తాం. సమిష్టి అంతా కలిస్తే ఈశ్వర శరీరం, ఒకటి కలిస్తే జీవ శరీరం, ఒకటి కలిస్తే. ఇక మనం చనిపోయిన తర్వాత ఈ విరాట్ శరీరం పనికిరాదు. సూక్ష్మ శరీరానికి విరాట్ శరీరం పనికిరాదు. అప్పుడు విరాట్ శరీరానికి సూక్ష్మ శరీరమైన హిరణ్య గర్భ శరీరం ఉండాలి. హిరణ్య గర్భ శరీరంలోనే మనం ఈ లోకాలన్నీ నిర్మించుకుంటాం. కైలాసం, వైకుంఠం, సత్యలోకం, పరలోకం, స్వర్గలోకం, నరకలోకం, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సూక్ష్మ శరీర నివాసములు. అందుకు మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని తీసుకొని పోయినప్పుడు
ఈశ్వరుని యొక్క సూక్ష్మ శరీర లోకాలు అనుభవిస్తారు. అందుకే ఇప్పుడు సమిష్టిగా అందరికీ స్వప్నాలు వస్తాయి కళ. అది ఈశ్వరుని యొక్క సూక్ష్మ శరీరం, అదే హిరణ్య గర్భ శరీరం. సమిష్టి నిద్ర వస్తుంది, ప్రళయం, అది ఈశ్వరుని కారణ శరీరం. అప్పుడు ప్రళయావస్థను నిద్రావస్థను మనం అనుభవించాలంటే ఈశ్వరుని కారణ శరీరముతో సంబంధం ఏర్పడితేనే అనుభవిస్తాం. ఇక జీవబ్రహ్మ ఐక్య జ్ఞానం సంపాదించుకొని ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ స్వరూపమే సృష్టికి ఆధారమైన పరమాత్మ కంటే ఈ ప్రత్యేగాత్మ భిన్నము కాదు అని ఎప్పుడు అర్థం చేసుకుంటామో ఈశ్వరుని యొక్క 4వ శరీరమైన పరమాత్మ శరీరాన్ని పొందుతాం. అందువల్ల ఈశ్వరుని యొక్క విరాట్ హిరణ్య గర్భ భవ్యాకృత శరీరాలు ఈ రకంగా ఉన్నాయి. ఇక సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్యమని బ్రహ్మలు 5 మంది ఉన్నారు. అంటే ఈ పంచభూతాలకి ఈ పేర్లు వచ్చినాయి. సద్యోజాత ముఖుడు అంటే పృథ్వీ, వామదేవ ముఖుడు అంటే జలము అంటే జలాధిపతి, అఘోర ముఖుడు అంటే అగ్ని, తత్పురుష ముఖం అంటే వాయువు, ఈశాన్య ముఖం అంటే ఆకాశం. వీళ్ళు 5 మంది కర్తలు, 5 మంది నడుపుతారు. వీళ్ళు చేసే పని ఏమంటే శరీర నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంత్యాతీత, ఈ 5 విషయాలు దేంటకు. ఇక క్రియాశక్తి, ఇచ్ఛాది శక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, ఇవి పంచశక్తులు. క్రియాశక్తి అంటే పృథ్వీలో ఉండి సృష్టి చేసే శక్తి. ఇచ్ఛాశక్తి అంటే జలములో ఉండి కోరికలు కోరే శక్తి. ఇక జ్ఞానశక్తి అంటే అగ్నిలో ఉండి సర్వమును తెలుసుకునే శక్తి. ఆదిశక్తి అంటే అన్నిటికీ సూత్రాత్మగా ఉండి 84 లక్షల జీవులను నడిపించే శక్తి. పరాశక్తి అంటే అంతరాత్మ శక్తి, అందరికీ కూడా మొత్తం ఈ సృష్టి స్థితి లయ విస్తీర్ణాలనేటువంటి అన్నిటినీ తన వంక ఆకర్షించి చెప్పుకునేటువంటి శక్తి, ఇది పరాశక్తి. ఇక వీళ్ళకే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అనేటువంటి 5 మంది దేవతలు నిన్న మీరు చెప్పినటువంటి దాంట్లో. ఇక ఈ బ్రహ్మ విష్ణు ఏం చేస్తారంటే ఈ ఉత్పత్తి, స్థితి, లయ, సర్వసాక్షిగా ఉండేటువంటి పద్ధతులు చేస్తారు. ఇక మనకు శక్తులు వస్తాయి లాస్ట్కి, అప్పుడు మాత్రమే శివోహం అనల్లా. వేదాంతం అంతా విచారించిన తర్వాత సర్వ నియంతృత్వ, సర్వకర్తృత్వ, సర్వపాలకత్వ, సర్వ సంహారకత్వ, సర్వ నియంతృత్వ, సర్వభోక్తృత్వ, సర్వేశ్వరత్వాది ఈ 6 సద్గుణాలు రావాలి. ఇవి ఈశ్వరుని విభూతులు. సర్వమును సృష్టి చేయడము, సర్వమును పరిపాలించడం, సర్వమును నియంత్రించడం, క్రమ పద్ధతిగా పెట్టడం. సూర్యచంద్రులను పంచభూతముల సుక్కలన్నిట్లోన రించితివు, కార్యంబుగిరి సాగరంబులను కల్పితమిటుగా పెంచితివు. ఓ పరమాత్మ, సూర్యుని చంద్రుని చేసి గగనతలములు ఎట్ల పెట్టినావు? ఈ ప్లాన్ ఎవరిచ్చినారో, ఈ ఆలోచన ఎవరిచ్చినారో? సముద్రాల హద్దు దాటకుండా వాటినడా ఎట్ల పెట్టినావు? నక్షత్రాలను ఎట్ల చేసినావు? కార్యంబుగిరి సాగరంబులను కల్పితమిటగా పెంచితివు. ఈ కొండలను ఎట్లా చేstiవో, ఈ కొండల మీద పడినటువంటి నీరంతా దిగకు వచ్చి ఎట్లా ఉండేటట్లు చేసినావు. నీకే తగుగా ఈ ప్రపంచమును నేర్పొనరింపగ తరమ పాకారికి శివ కేశవ నిర్జర పద్మభవాదులకైనా. ఏదో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మేము అనుకుంటాం కానీ స్వామి, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఎట్లా తయారు చేసినావో, ఈ సృష్టి స్థితి లయాలను ఎట్లా చేపిస్తాడవో అది నీకే తెలుసు కానీ ఇంకొకరికి తెలవదు. అందువల్ల సర్వ సృష్టిత్వం ఎట్లా, సర్వకర్తృత్వం ఎట్లా, సర్వ పరిపాలకత్వం, సర్వ నియంత్రత్వం, సర్వ సంహారకత్వం, ఇవన్నీ కూడా ఎప్పుడు నీకు తెలియబడతాయో, ఆ అనుభవానికి తెచ్చుకుంటావో అప్పుడు సర్వేశ్వరత్వాది గుణాలు వస్తాయి. అప్పుడు అనాల చూడు శివోహమని. ఇప్పుడు ఊరికనే అంటాడు, వీడు ఏమీ తెలియదు, పుస్తకాల్లో నేర్చుకునేది నేను శివోహమని.
కానీ సద్గుణ ఐశ్వర్య మహానుభావం యోగానుభవం. వాడికి ఆ షడ్గుణ ఐశ్వర్యములు ఎట్లా కలుగుతాయో ఆ భోగానుభవం వచ్చిన తర్వాత అది ఈశ్వరుని యొక్క లక్షణం. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నాం. అంటే బ్రహ్మకు ఏమి లక్షణాలు చెప్పినాడు అన్నారు. నిత్యుడు, నిరాకారుడు, నిర్గుణుడు, చైతన్య స్వరూపుడు, సర్వసాక్షిగా ఉన్నాడు. మరి నువ్వు వికారములతో కూడి, గుణాలతో కూడి, సర్వసంకల్ప వికల్పాలు చేసి భ్రాంతులకు మూలమై నానా తిప్పులు పడేవాడు నువ్వు బ్రహ్మం ఎట్లయితావు? నేర్చిన మాట బ్రహ్మం అవుతుందా? మాట నేర్స్తే బ్రహ్మం కాదు. బ్రహ్మం ఎప్పుడు కావాలా? ఆ బ్రహ్మకుండే లక్షణాలు అలవడినప్పుడే బ్రహ్మం కావాలి. ఆ బ్రహ్మకుండే లక్షణాలు ఏమాత్రము లేకుండా నేను బ్రహ్మమని పుస్తకాలను నేర్చుకొని చెప్తే ఆ బ్రహ్మకు ఏ భ్రాంతులు తగ్గవు. అన్ని తిప్పలు యథాతథం, ఒకటి పోవన్నమాట. ఇక ఇటువంటి యొక్క లక్షణాలను బాగా చక్కగా అవగాహన చేసుకొని విచారించాలి. ఇక ఇడా పింగళ సుషుమ్నాంతర్గత బంధత్రయ రేచక పూరక కుంభక మూలాంధర జలాంధర వడ్యాన బంధ విమోచన శ్రవణ మనన నిధిధ్యాస వర్ణాశ్రమ కుల గోత్ర నామ రూప షడ్భ్రమ క్షుత్పిపాస జరామరణ సుఖ దుఃఖ షడోర్మి రహితం ముక్తికాంత సహితం. కాంతతో బ్రహ్మానంద సుఖం కావాలంటే ఇవి చేయాల సాధన. ఇడా పింగళ సుషుమ్నం అంతర్గతమైనటువంటి బంధత్రయాలు. ఇడ, పింగళ, సుషుమ్న అని మనకు 3 నాడులు ఉన్నాయి. ఈ 3 నాడులు మూలాధార చక్రములో యోగమాయ రూపంలో ఉండి అది కన్నుల మీదికి ప్రవహించేటప్పటికి జగత్తునంతా కప్పిపెట్టి ఈ శరీరం ఇంద్రియములు ఏమి మనకు తెలియనీకోకుండా ఒట్టి యోగమాయ మాత్రమే ఉంటుంది. అటువంటి యోగమాయను కదిలించి పెకలించి దాన్ని మళ్ళా మూలాధార స్థానానికి పంపించి మళ్ళా ఈ శరీర రూపాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రపంచానుభవాన్ని తెస్తుంది. అది ఈడా పింగళ సుషుమ్నలో ఉండేటువంటి ఈ హంస. అందుకు ఈడా ఎడమ ముక్కు, పింగళ కుడి ముక్కు ఇది ఆడుతుంది. 2 ముక్కల్లో సమానంగా గాలి పొద్దాడితే అవదు, తను వెళ్ళిపోతుంది. ఎట్లా ఆడాలి? ఇది ఒక పక్క భర్తీ చేసుకుంటది, ఇంకొక పక్కకు తిరుగుతుంది. ఈ పక్క భర్తీ చేస్తానే మళ్ళీ ఈ పక్కకు తిరుగుతుంది. ఇట్లా అది సూర్య చంద్ర నాడుల మీదనే ఆడుతూ ఉంటది. అందుకు మనకు ఆదివారం నాడు నిద్ర లేచాలకు కుడి ముక్కులు ఆడాలి, సోమవారం నాడు ఎడమ ముక్కులు ఆడాలి, మంగళవారం కుడి ముక్కులు ఆడాలి, బుధవారం ఎడమ ముక్కులు ఆడాలి, గురువారం కుడి ముక్కులు ఆడాలి, శుక్రవారం ఎడమ ముక్కులు ఆడాలి. ఇట్లా రావాలి. శనివారం నపవంశిక నాడు కాబట్టి అది ఏ ముక్కులు ఆడినా సరిపోతుంది. ఇది మనకు ఇడా పింగళల రూపంలో ఈ స్వరదర్పణాన్ని చూసుకుంటా వస్తే అప్పుడు సామాన్యంగా ఈ స్వరదర్పణమే గొప్ప విద్య, యోగ విద్య. గురువులు బాగా బ్రహ్మనిష్ట గరిష్ఠులయ్యి ఈ శ్వాసను నడుపుకుంటానే వాళ్ళు గొప్ప ప్రతిష్ట పొందినారు. ఈ శ్వాసలో ఉండేటువంటి రహస్యమే అన్ని తెలుస్తాయి. అందుకే ఇది పంచభూతాల మీద ఎట్లా ఆడుతుందో దాన్ని చూడాలి. అట్లా చూసేటప్పుడు శబ్దముతో పై గడ్డన తగులుకొని ఆడితే అది ఆకాశతత్వం, ఇట్లా పక్కకు బారి ఆడితే అది వాయుతత్వం, ఉష్ణముతో సెంటర్లో ఆడితే అది అగ్నితత్వం, చల్లగా కింద గడ్డకు తగులుకొని ఆడితే జలతత్వం, కఠినంగా కింద పెదుగు తగిలేంత బలంగా ఆడితే అది పృథ్వీతత్వం. పృథ్వీతత్వము జలతత్వము 2 శుభకార్యాలకు ఉపయోగించేవాళ్ళు. ఇక ఆకాశము వాయువు అగ్నితత్వాలు శూన్యాలకు చెడుపు చేసేకి ఇట్లా వాడుకునేటువంటి వాడు. ఇట్లా మనకు ఈ స్వరామం అనేటువంటిది ఇడా పింగళ సుషుమ్న నాడుల్లో ఎట్లా ఆడుతుంది, దీన్ని బాగా పరిశీలించి ఈ జ్ఞానాన్ని ఈ అనుభవాన్ని సంపాదించుకునేవారు. అందుకే ఎవరైనా వాళ్ళకు
వాళ్ళ దగ్గరికి ఆశీర్వాదానికో ఏవైనా సగినాలు అడిగేదానికి వస్తే వీళ్ళు శ్వాస చూసుకొని, సరే నువ్వు అడిగిన టైం మంచిగా ఉంది, నీకు బాగా జరుగుతుంది పో అని చెప్పేవాడు. అది వాళ్ళ మీద నమ్మకంతో బాగా జరిగేది, మళ్ళీ జరగకుండా పోయేది కాదు. ఆశీర్వాదం చేస్తే అట్లే చేసేటువంటి. ఇట్లా ఈ స్వరదర్పణాన్ని బాగా చూసి ఈ యోగమాయను వశపరుచుకొని ఈ సుషుమ్న నాడిలో ఆడేటువంటి ఈ జ్ఞాననాడి, ఈ సరస్వతి నాడి సకల విద్యలను తయారు చేస్తారు. మతాలను అదే చేస్తుంది, దేవతలను అదే గుర్తిస్తుంది, దేవతలకు లోకాలను అదే గుర్తిస్తుంది. నిజంగా పోయి చూసి వచ్చినాడు ఎవడు లేడు, కానీ ఆ లోకం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఈడ వాడు ఏది సంకల్పించి భ్రాంతి చేస్తాడో అవి నిజమని పుట్టిస్తాడు, అవే నిజమని నమ్మిస్తాడు. తాను దాని మీదనే జీవనాధారం గడుపుతాడు, బతుకుతాడు. అందుకు సుషుమ్న నాడిలో సకల విద్యా స్వరూపిణి అయినటువంటిది ఉంది. ఈ యొక్క సుషుమ్న నాడిని బాగైనాక బంధత్రయం, రేచకము, పూరకము, కుంభకం అని ఈ శ్వాసను నడిపించేకి 3 మార్గాలు ఉన్నాయి. పూరకం అంటే లోపలికి శ్వాసను తీసుకుండేది, రేచకం అంటే బయటికి శ్వాసను వదిలేది, బాహ్య కుంభకం అంటే బయట కొంచెం టైం శ్వాస నిలబెట్టేది, అంతర కుంభకం అంటే లోపల కొంచెం టైం శ్వాస నిలబెట్టేది. ఇట్లా రేచక పూరక కుంభకాల చేత ఈ శ్వాస నడిచేటువంటి విధానాన్ని కనిపెట్టి వాళ్ళు ప్రాణాయామం చేసి శరీరానికి రోగాలు రాకోకుండా మంచి ఆరోగ్యంగా కరెక్ట్గా ఆకలి అయినప్పుడు భోజనం చేయడము, ఇట్లా శరీరాన్ని నియంత్రించి జీవన విధానం సుఖమయంగా చేసుకునేటువంటి పద్ధతి దీని యందు పెట్టుకున్నారు. ఇక మూలాంధర, జాలంధర, ఉద్యాన బంధత్రయములు అనేటివి ఉన్నాయి. అందువల్ల దాన్ని ఇట్లా గడ్డము కింద దానికి తగిలించి ఆ కిన్యాలిక దానికి అందుకునేటట్టుగా చేసి శ్వాసను క్రమబద్ధీకరించి చేసేటివి. కిన్నాలుగకు నాలుకను ఆడించి లోపలనే ఉండి చేసేటువంటివి. మరి పద్మాసనాది పద్ధతులు పెట్టుకొని మరి దృష్టిని చక్కగా పెట్టుకొని చేసేటువంటివి. ఈ ముద్రలు, ఈ బంధాలు మనం చేసుకుంటా వస్తే ఇవి మనకు కొంతవరకు బ్రహ్మత్వం వచ్చిందనేటువంటి పద్ధతి తెలుసుకునేవాళ్ళు. ఇవి సాధన పద్ధతులు. బ్రహ్మతత్వం పొందేదానికి ఇవి సాధన పద్ధతులు. ఇక శ్రవణము, మననము, నిధిధ్యాస అనేటువంటివి జ్ఞాన సాధనలు ఉన్నాయి. ఇక శ్రవణ, మనన, నిధిధ్యాస ఇది మన జ్ఞానానికి అంతరంగ సాధనలు. మనం ఈ 4 భూమికల దగ్గరికి వచ్చినామంటే మనకు బ్రహ్మ విద్య ప్రత్యక్షమయ్యేదానికి సమీపించినట్లే లెక్క. సామాన్యంగా శ్రవణం వినాలంటే మనస్సు ఒప్పుకోదు. తాను నమ్మినేది ఏదో దాన్నే ధ్యానం చేసుకుంటా కూర్చోవాలని, తాను పట్టుకునేది ఏదో తాను ఒకటే సాధించుకుంటే చాలని, ఇట్లా లోపల మనస్సు శ్రవణం మీదకి రాదు. అందుకే ధీరత్వ మెదబూనమా, కారణమైన వైరాగ్యమున నిలువమా, నిరుపమాన బోధోపరతిగానమా, అద్భుతమైన చిత్తోపరతిగాంశమా, సార సార విచారమున నిస్సారమో సంస్కృతిని విడచి సార బ్రహ్మైవాహము శృతి సారమును సరగురను గనిన నీవే నిత్యానంద నిర్గుణ బ్రహ్మము, నీవే పరిపూర్ణము నిజబోధ గనిన అని ఆత్మబోధలో చెప్తాం. ఈ శ్రవణమున నిధిధ్యాసలు చాలా బాగా ఉండాలి. అందుకే శ్రవణాధికారులతో ఉంటే ఎట్లా ఉంటారు అనేదానికి నిన్న జనకుని చరిత్ర చెప్తున్నాను. శ్రవణం చేస్తే అట్లా వినాలి. మనము కూడా ఆ దశకు రావాలి. ఎందుకంటే మనసులో అనేక విషయాలు, కార్యలంపటకుడు, కర్మలంపటకుడు, కోరికల చేత పీడింపబడేవాడు, విపరీతమైన వ్యాపకాలు మనసులో పెట్టుకునేవాడు, వీడు శ్రవణానికి పనికిరాడు. నిద్రపోయేవాడు, దిక్కులు చూసేవాడు, ఇది జ్ఞాన అంతరంగాలు, జ్ఞాన అంతరాయాలు. జ్ఞానమునకు విఘాతం కలిగించేది. అందుకే నిద్రపోయిన ఒళ్ళు విరుచుకున్నా పక్కన చూపులు చూస్తానే వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా చెవులేకి దూరనే దూరం.
ఎందుకంటే గురువు గారు శ్రవణం చేసేటప్పుడు ఏమిరా, ఇంత కష్టపడి నేను చెప్తాను కదా, నీకేమన్నా పట్టిందంటే అంతా పట్టింది కానీ తోక మాత్రం బయట ఉంది స్వామి. అంటే ఏమిరా నేను చెప్పేది ఏమంటే, వీడు గోడ తిప్పి చూస్తాడు, దాంట్లోకి బల్లి పోతున్నాడంట, ఆ బల్లి చూసుకుంటా ఉన్నాడు. ఈ గురువు చెప్పింది ఏది విననేలేవాడు, దాని దిక్కే చూసుకుంటాడు. అంతా పట్టింది తోక పట్టలేదని. ఏమిది అట్లా చెప్తున్నావంటే, నేను బల్లిని చూస్తాను, అంతా లోపలికి పోయింది, తోక బయట ఉంది. అంటే గురువు గారు చెప్పే బోధ ఎవరికి? గోడలక? ఎవరికి చెప్పినట్ల? అందువల్ల వినే అర్హత లేని వాళ్ళకు చెప్పడము తప్పు. అందుకే దీక్షితుల వారు అన్నారు, వినేవానికి భ్రాంతి రహితం కాకపోతే చెప్పేవానికి బుద్ధి జాడ్యం అన్నాడు. అందువల్ల వినేవాడు ఎట్లా వినాలంటే ఇట్లా ఉండాలి, శ్రవణం బాగా చేయాలి. ఆత్మానాత్మ విచారం. పిల్లవాళ్లకు బల్లో పాఠం చెప్తే అదే ఎట్లా అనుకుంటా మళ్ళీ రేపు రాస్తారో ఆ రకంగా ఉండాలి. ఇది బ్రహ్మ విద్య, నాకు కూటికొస్తుందే గుడ్డకొస్తుందని అంటారు తప్ప, ఈ కూడు గుడ్డ ఇవ్వలేని పరమ సుఖాన్ని ఇస్తాది అనే జ్ఞానం మాత్రం ఉండదు. కాబట్టి అటువంటి యొక్క శ్రవణము బాగా చక్కగా చేయాలి. అందుకే శ్రవణం ఎప్పుడు చేయాలంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఎప్పుడు చేయాలి శ్రవణము? సాధన చతుష్టయ సంపత్తి పూర్తి అయిన తర్వాత బ్రహ్మమును గురించి జిజ్ఞాస చేయాలి. అంతవరకు ఏం చేయాలి? ధర్మ జిజ్ఞాస చేయాలి, సత్కర్మలు ఆచరించాలి, దైవ పూజలు చేయాలి, పెద్దలను గౌరవించాలి, పెద్దల యందు వినయ విధేయతలు ఉండాలి. ఈ నడక రావాలి. ఎంతవరకు? సాధన చతుష్టయం మనకు తెలిసే వరకు. సాధన చతుష్టయం తెలిసిన తర్వాత బ్రహ్మమును గురించి జిజ్ఞాస చేయాలి. అప్పుడు శ్రవణం చేయాలి. శ్రవణము చేస్తానే సరిపోదు, మననం చేయాలి. కొన్ని ఉపమానాలు, కొన్ని పిట్టకథలు ఇట్లాంటివి చెప్పినప్పుడు వెంటనే మనసు ఆకర్షిస్తుంది, అవి జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఒట్టి వేదాంతమే చెప్తే అది అప్పటికి అప్పుడే మర్చిపోతారు. అందువల్ల ఆ మర్చిపోవడం వల్ల ఏం చేసినారు, పదే పదే చెప్పవలసి వచ్చింది. పదే పదే తర్వాతకు చెప్పడం వల్ల వాడు వింటే పర్వాలేదు కానీ విసుగు చెందుతానికి ముందు పట్టిండేది కూడా పోతుంది. అందువల్ల శ్రవణం చేసిన తర్వాత ఇంటికి పోయి బాగా మననం చేయాలి. మనన శక్తి నీకు నిధిధ్యాస చేస్తుంది. మననము ఎట్లా ఉండాలి? చక్కగా ఆలోచన చేయాలి. చూడండి, కొందరు శాస్త్రం వింటారు, విపరీతార్థాన్ని ఆలోచన చేస్తారు. విపరీతార్థాన్ని ఆలోచన చేస్తే ఇంకా వాడికి బోధ పట్టేళ్ళే. ఇదే సాంప్రదాయము, ఇవే గ్రంథాలు చదువుతా దానికి వేరే అర్థాలు చెప్తారు. వేరే అర్థాలు చెప్తే ఏమవుతుంది? ఒక గురువు ఒక అర్థం, ఒక గురువు ఒక అర్థం చెప్తే వినేటువంటి శ్రోతలకి భిన్నాభిప్రాయాలు బయలుదేరి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు సందిగ్ధములు పడతారు. అందుకే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన వానితో బోధ వినాలి అని శాస్త్రం చెప్పింది. శ్రోత్రియుడు అంటే అర్థం ఏమి? శృతుల అర్థము బాగా తెలిసినవాడు. బ్రహ్మనిష్ఠుడు అంటే అర్థం ఏమి? తాను చెప్పినటువంటి బ్రహ్మ విద్యలో తాను నిష్ణాతుడై ఉండాలి, అదే స్థితి కలిగి ఉండాలి. ఈ రెండు కలిగినటువంటి మహాత్ముని చేతనే శ్రవణం చేయాలని శాస్త్రం. కొందరికి చెప్పేది వస్తుంది, బ్రహ్మనిష్ట కుదరదు. కొందరికి బ్రహ్మనిష్ట మాత్రమే ఉంటుంది, చెప్పేది రా. ఒట్టి బ్రహ్మనిష్ట ఉండేవాళ్ళంతా శ్రవణం చేయలేము మనం. ఒట్టి శ్రవణం మాత్రమే చెప్పి నిష్ట లేనివాడు, దాన్నే కదా ఇప్పుడు ఏమంటున్నారు, ఆచరణ లేని గురువులు అని. ఆచరణ అనేటువంటిది లేదన్నప్పుడు నీకు మనసులో విన్నా కూడా కొరతగానే ఉంటది, ఇది లేదు కదా, ఇట్లా తప్పు పడుతున్నారు కదా అని చెప్పి. అందువల్ల ఏమన్నా ఆచరణ ఉండాలి, చెప్పేది ఉండాలి. ఇటువంటి గురుడి చేత శ్రవణ మనన నిధిధ్యాసం చేయాలి.